వెల్కమ్ టు హెల్దీ లైఫ్ అండ్ హెల్దీ థాట్స్ విత్ మీ సాధన. ఈ వీడియోలో సజ్జ ఇడ్లీ ఎటువంటి రవ్వ యూస్ చేయకుండా రెడ్ రైస్తో సింపుల్గా ఈజీగా ఇడ్లీ ఎలా చేయొచ్చో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ పొట్టు మినపప్పు తీసుకున్నాను. దాన్ని వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక 6 నుంచి 7 గంటలు నానబెట్టాలి. ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నానో అదే గ్లాస్తోని ఒక గ్లాస్ రెడ్ రైస్ అలాగే ఒక గ్లాస్ సజ్జలు యాడ్ చేస్తున్నాను. రెడ్ రైస్ని సజ్జల్ని ఒక 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకుని దాన్ని డ్రింకింగ్ వాటర్తో ఒక 7 గంటలు నాననివ్వాలి. సజ్జల్లో లెగ్నిన్ అనే ఫైటోకెమికల్ ఎక్కువగా ఉంటుంది. ఇది మెయిన్గా హార్ట్ బ్లడ్ వెజల్స్లో ఫ్యాట్ డిపాజిట్స్ అవ్వకుండా కాపాడుతుంది. సజ్జల్లో ఉండే హై ఫైబర్ అండ్ హై ఫాస్ఫరస్ వలన సజ్జలు బాడీలో ఉండే షుగర్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఇక్కడ నానబెట్టిన మినపప్పు అలాగే సజ్జలు ఇంకా రెడ్ రైస్ 7 గంటలు నానిన తర్వాత ఇలా ఉన్నాయి. ఫస్ట్ నేను ఇక్కడ మినపప్పు తీసుకుని దాని మీద ఉన్న పొట్టంతా క్లీన్ చేసుకుని దీన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నాను. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసిన మినపప్పుని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఆ తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం నానబెట్టి ఉంచుకున్న రెడ్ రైస్ ఇంకా సజ్జల్ని యాడ్ చేసి ఆ వాటర్తోనే మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను. ఇలా కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకున్న రెడ్ రైస్ సజ్జలు మిశ్రమాన్ని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు మిశ్రమంలో వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ బ్యాటర్ని మనం ఫర్మెంటేషన్ కోసం ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఫర్మెంట్ అయిన బ్యాటర్ ఇలా ఉంటుంది. దీన్ని మీరు బాగా మిక్స్ చేసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ ఇడ్లీ పిండిలో మనం ప్రత్యేకించి ఏ రకమైన ఇడ్లీ రవ్వ యూస్ చేయట్లేదు. మనం ఇందులో యూస్ చేసిన రెడ్ రైస్ వల్లే పర్ఫెక్ట్ ఇడ్లీ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇడ్లీ వేసుకునే ముందు ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి అప్లై చేయడం వల్ల ఇడ్లీలు స్టిక్ అవ్వకుండా ఈజీగా వస్తాయి. రెడ్ రైస్లో యాంథోసైనిన్స్ అనే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి బ్లడ్లో ఉండే గ్లూకోజ్ని కంట్రోల్ చేస్తాయి. మెయిన్ ఇంపార్టెంట్గా కార్టిలేజ్ టిష్యూ అంటే మన జాయింట్స్ దగ్గర ఉండే లేయర్ని డ్యామేజ్ అవ్వకుండా రెడ్ రైస్ బాగా ఉపయోగపడతాయి. నార్మల్ వైట్ రైస్ అండ్ బ్రౌన్ రైస్తో పోలిస్తే రెడ్ రైస్లో 3 to 4 టైమ్స్ ఎక్కువ ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, అలాగే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో ఇది వైట్ రైస్ అండ్ బ్రౌన్ రైస్ కన్నా చాలా హెల్దీ. ఈ ఇడ్లీ కుక్ అవ్వడానికి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే సరిపోతుంది. మన చేతితో టచ్ చేసినప్పుడు అది మనకి స్టిక్ అవ్వకపోతే ఇడ్లీ కుక్ అయిపోయినట్టే. ఈ సజ్జలు రెడ్ రైస్తో చేసిన ఇడ్లీ పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా మంచిది. తప్పకుండా దీన్ని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరూ ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా మరియు స్పిరిచువల్గా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సాధన. థ్యాంక్ యూ.